పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి ఆమె జీవితగాథలోని అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం సరస్వతి గోరా గారి అన్నయ్య వదిన మరణించిన సంగతి తెలుసుకున్నాం. సరస్వతి గోరా గారి అన్నయ్య మరణించిన వెంటనే వదిన గారు కూడా నల్లమందు తీసుకొని మరణించడం జరిగింది. ఆ రోజుల్లో ఆమెను మహాపతివ్రతగా అందరూ పొగిడారు. భర్త చితి మీద ఆమె సజీవంగా సాగమనం చేయలేదు గాని అంత పని చేసింది. భర్త చనిపోయిన మరుక్షణం తనకి ఈ ప్రపంచంతోనూ తన పిల్లలతోనూ కూడా సంబంధం లేదన్నట్లు భావించింది. పాలు తాగే పసిపిల్లవాడి మీద సహజంగా తల్లికి ఉండే వ్యామోహాన్ని కూడా ఆమె తెంచివేసుకుంది. దీనిని మన సమాజం పాతివ్రత్యంగా పొగడ్డం ఎంతవరకు సమంజసమని ఆ తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి స్త్రీ మా వదినను చూచి ఈర్ష్యపడతారు. భర్తే తన సర్వస్వం అని హిందూ స్త్రీ భావిస్తుంది. అటువంటి భర్త అనంతరం హిందూ సాంప్రదాయంలో నిజాయితీగా పెరిగిన స్త్రీకి జీవించడం దుర్లభమే. ప్రతి హిందూ స్త్రీ తాను పునిస్త్రీగా చనిపోవాలని, తనకు అంత్యక్రియలు తన భర్తే జరపాలని కోరుకుంటుంది. కానీ ఏ సందర్భంలోనైనా భర్త ముందుగా చనిపోతే విధవగా తాను జీవించడానికి మానసికంగా సహించదు. అందుచేతనే సతీ సహగమనాన్ని నిషేధించుటకు రాజా రామ్మోహన్ రాయ్ కృషి చేయగా హిందూ స్త్రీలే ఆయనను వ్యతిరేకించారు. ఈ విధమైనటువంటి ఆత్మ బలిదానంలో ఎంతో త్యాగం ఉంది. అయితే ఆ త్యాగంలో బాధ్యత సంఘ దృష్టి కొరవడినాయని అనుకోవాలి. భర్త లేకపోయినా తన పిల్లలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిది. తాను కేవలం భర్త కోసమే కాక సమాజంలో ఓ వ్యక్తిగా తనకు ఒక స్థానం ఉందని స్త్రీ భావిస్తే తన దృష్టి మరోలా ఉంటుంది. అన్నయ్య వదిన పోయిన తరువాత ఆ పిల్లలను మా అమ్మ తాతయ్య గారు పెంచి పెద్దవారిని చేశారు. అన్నయ్య జబ్బుపడి మరణించడం వల్ల కొంత సమాధానం చెప్పుకోగలిగాను. కానీ వదిన చేజేతులా ప్రాణం తీసుకోవడాన్ని నేను జీర్ణం చేసుకోలేకపోయాను. చాలా సంవత్సరాల వరకు ఈ సంఘటన నన్ను కలవరపరిచింది. ఇదిలా ఉండగా అదే రోజుల్లో మా ఆఖరి ఆడబిడ్డ సామ్రాజ్యం భర్త చనిపోవడం జరిగింది. ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. వారికి ఒక కొడుకు. ఈ రోజుల్లో క్షయజబ్బును చాలా తేలికగా నయం చేయగలుగుతున్నాం, కానీ ఆ రోజుల్లో దానికి తగిన మందు లేదు. అందుచేత ఆయన కొంతకాలం మంచం పట్టారు. అప్పటికే సమాజంలో చాలా మార్పులు రావడం చేత గోరా గారి ప్రభావం కుటుంబం గురించి కంటే ఆమె భవిష్యత్తు గురించి, ఆమె కొడుకు భవిష్యత్తు గురించి అందరూ ఎక్కువగా ఆలోచించారు. మన సమాజంలో గాజులు, బొట్టు మొదలైనవి పునిస్త్రీతనానికి చిహ్నంగా ఉంటాయి. అందుచేత భర్త చనిపోగానే మంగళసూత్రంతో పాటు బొట్టు, గాజులు తీసివేస్తారు. ఈ సందర్భంలో అసలే భర్త చనిపోయిన స్త్రీ బాధపడుతూ ఉంటే ఇవన్నీ తీయించివేయడం ఆమెను మరింత అవమానపరచడంగా గోరా గారు చెప్పారు. అందుచేతనే సామ్రాజ్యం ఇవి ఏవీ తీయనక్కర్లేదని గోరా గారు చేసిన సూచనకు మా మామగారు, అత్తగారు తేలికగా ఆమోదించారు. తాను ఈ బాధను మర్చిపోవుటకు గాను చదువుకోవడం మంచిదని గోరా గారు చేసిన సూచనను అందరూ అంగీకరించడంతో సామ్రాజ్యాన్ని హిందీ చదువులో పెట్టారు. ఎంత సమాజం మారినా సనాతన ఛాందసులకు ఇది విడ్డూరంగానే కనిపించింది. మామగారి సంస్కరణాభిలాష, ఉదార భావాలపై ఇటువంటి సందర్భాలలో ఇతరులు కూడా దాడి చేశారు. అయినా ఆయన గట్టిగానే నిలబడ్డారు. సామ్రాజ్యం కూడా పట్టుదలతో హిందీ చదువుకొని మరొక ప్రక్క తన కొడుకును చక్కగా పెంచుకుంది. ఈ రెండు సంఘటనలు ఆ సమయంలో నా మనసును కలతపెట్టాయి. అయినా నెమ్మదిగా నేను సర్దుకొని పోయాను. అయితే చాలా కాలం వరకు రాత్రులు అన్నయ్య వదిన కలలో వస్తూ ఉండేవారు. నా మనసులో ఎక్కడో ఏదో మూల హిందూ నమ్మకాలు కెలికినట్లు ఉండేది. మా అన్నయ్య వదినల ఆత్మలు నాకేమైనా చెప్పడానికి
నా చుట్టూ తిరుగుతున్నాయేమోనని అమాయకంగా భ్రమపడేదాన్ని. హేతుయుక్తంగా గోరాగారు చెప్పేవన్నీ నాకు నచ్చేవి. చనిపోయిన వారి ఆత్మలు వేరే ఎక్కడో ఉంటాయని అనుకోవడం వెర్రితనమని హేతుయుక్తంగా ఆలోచించినప్పుడు నేను అంగీకరించేదాన్ని. కానీ మనుషులలో బలహీనతలు హేతు భావనను దాటి ఉంటాయి. అందుచేత నాలోని ఈ బలహీనతలు పోగొట్టడానికి గోరాగారు ఒకసారి శ్రీ పండ్రంగి కేశవరావు గారిని మా ఇంటికి తీసుకువచ్చారు. ఆయన చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడిస్తున్నారని ప్రతీతి. గోరాగారు నాకు ముందుగా ఏమీ చెప్పలేదు. భోజనాల అనంతరం రాత్రి ముగ్గురం కూర్చున్నాం. ప్లాన్ షీట్ అని 4 అంగుళాల ఎత్తున 4 అంగుళాల వెడల్పు 8 అంగుళాల పొడవు ఉండే ఒక బల్ల ఉంటుంది. ఇది ముక్కోణపు ఆకారంలో ఉంటుంది. వెనుక 2 చిన్న రంధ్రాలు ఉంటాయి. ముందు పెన్సిల్ పెడతారు. చనిపోయిన వారి ఆత్మలు ఈ ప్లాన్ షీట్లోకి వచ్చి మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయని చెప్పారు. ఈరోజు మనం సరస్వతి గోరా గారి జీవితంలో జరిగిన 2 దుర్ఘటనల గురించి తెలుసుకున్నాం కదండి. ఆమెకు ఆత్మలపై ఉన్న భ్రమ ఏ విధంగా తొలగిపోయిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.